నమస్తే, వెల్కమ్ టు 3PM న్యూస్. నేను సాయి. అప్డేట్స్ చూసుకున్నట్టయితే మహారాష్ట్రలోని థానేలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో 11 మంది మృతి చెందగా 2 గాయాలయ్యాయి. వెంటనే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. బ్రిడ్జిపై సిమెంట్ మిక్చర్ను వ్యాన్ ఢీకొట్టింది. మహారాష్ట్రలోని థానేలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో 11 మంది మృతి చెందగా 2 గాయాలయ్యాయి. వెంటనే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. బ్రిడ్జిపై సిమెంట్ మిక్చర్ను వ్యాన్ ఢీకొట్టింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. దాదాపు మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కానీ దాదాపు ఇది ఒక హైవే రూట్ లో జరిగినటువంటి ప్రమాదము. ఈ రోజు ఉదయం 10:45 ప్రాంతంలో ఇక్కడ దాదాపు మనకు మర్దూర్ అన్నటువంటిది కళ్యాణ్ అహల్యా నగర్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక వంతెనపై ఈ ప్రమాదం సంభవించింది. ప్రతిరోజు కూడా దాదాపు మన కళ్యాణ్ నుంచి అహల్యా నగర్ ఈ ప్రాంతం అంతా కూడా వెళ్లేందుకు కూడా కొన్ని చిన్న వ్యాన్స్ అంతా కూడా చిన్న చిన్న గ్రామాలకంతా కూడా వెళ్లేంత కూడా రహదారి అంతా వారి కొరకు ప్రత్యేక వాహనాలు ఉంటాయి. ఇందులో భాగంగానే ఈ రోజు ఉదయం 10:45 ఏదైతే వాహనం వెళ్తున్నటువంటి సమయంలో అందులో దాదాపు 13 మంది నుంచి 15 మంది ఉన్నట్లు కూడా ప్రాథమికమైనటువంటి సమాచారము. ఇందులో స్పాట్ లో అంటే ఒక వ్యాన్ లో ఉండేటటువంటి వ్యక్తులు ఎదురుగా ఏదైతే సిమెంట్ మిక్సర్ కంటే అది జాతీయ రహదారి రోడ్డు పైన ఉండేటటువంటి చిన్న అంటే పనులు జరుగుతున్నాయి, ఒకవైపు రోడ్డు పనులు జరుగుతున్నాయి. అక్కడ ఉండేటటువంటి సిమెంట్ మిక్సర్ కి ఈ వ్యాన్ ఢీ కొట్టడం తోటి స్పాట్ లో దాదాపు 11 మంది మరణించారు. దాదాపు 2 గాయపడ్డారు. వారు కూడా చాలా అంటే ఇప్పటి వరకు ఏదైతే వెంటనే అక్కడ దగ్గరలో ఉండేటటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిద్దరి పరిస్థితి కూడా చాలా క్రిటికల్ గా ఉంది అన్నటువంటిది మాత్రం అధికారులు చెప్తున్నారు. ఇప్పటి వరకు ఏదైతే ఇటు కళ్యాణ్ తర్వాత అహల్యా నగర్ ఈ ప్రాంతం అంతా కూడా ట్రాఫిక్ అంతటి కూడా నిలుపుదల చేశారు. చాలా భయంకరమైనటువంటి ఘోర రోడ్డు ప్రమాదం. స్పాట్ లోనే ఒక 5 నిమిషాల్లోనే ఈ సంఘటన జరిగిన సమయంలోనే అక్కడే దాదాపు 11 మంది మరణించారు. అంటే ఎంత ఘోర రోడ్డు ప్రమాదం అనేది ఊహించవచ్చు. ఇందులో అంటే ప్రతిరోజు కూడా ఇక్కడ వెళ్లేందుకు చిన్న చిన్న గ్రామాల నుంచి అక్కడ మనకు కళ్యాణ్ ఈ ప్రాంతం అంతా కూడా కనెక్టివిటీ థానేకి ఇదంతా కనెక్టివిటీ ఉండే వాహనాలు, ఈ వాహనాల్లో ప్రతిరోజు కూడా దాదాపు 100 మంది కూడా కూలీ పని చేసే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళందరూ కూడా ఈ ట్రక్కులనే ఉపయోగిస్తారు. ఈ రోజు జరిగినటువంటి ఏదైతే ట్రక్ జరిగినటువంటి ప్రమాదమో అందులో ఉండేటటువంటి ఘటనకు దాదాపు ఈ ట్రక్ కూడా ఒక డ్రైవర్ కి సంబంధించినటువంటిది కూడా కొంత మిస్టేక్, దీనికి కొంత ఆ సమయంలో జరిగినటువంటి మిస్టేక్ ఉంది అన్నటువంటిది మాత్రం అక్కడ ఉండేటటువంటి స్థానికులు చెప్తున్నటువంటిది. కానీ ప్రస్తుతానికి మాత్రము కళ్యాణ్ అహల్యా నగర్ ఆ ప్రాంతం అంతా కూడా దాదాపు 2 కిలోమీటర్ల మేరకు కూడా ట్రాఫిక్ జామ్ అంతటిని కూడా నిలుపుదల చేశారు. దాదాపు ఇక్కడ మనకు ఉల్లాస్ నగర్ సెంట్రల్ ఆసుపత్రిలో దాదాపు శతధాతులకు వారి కుటుంబ సభ్యులకు సమాచారం తెలియగానే అక్కడికి చేరుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించినటువంటిది అధికారులంతా కూడా వెంటనే దానికి సంబంధించినటువంటి ప్రమాదం అనుకోవచ్చు, అందులో గాయపడినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా రాబడుతున్నారు. ఈ ప్రమాదానికి మరొకసారి జరగకుండా ఇలాంటి అంటే దాదాపు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఈ చిన్న ట్రక్కుల్లో స్థానికులను ప్రయాణికులను ఎక్కించుకుని చేసే అంటే తీసుకెళ్లేటటువంటి ఇలాంటి ఆటోలంతా కూడా ఎక్కువగా ఉండడంతో వీటిని కట్టడి చేయాలంటూ కూడా అక్కడ నిరసనలు కొంత ఎవరైతే క్షతగాతుల బంధువులు అనుకోవచ్చు అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా నిరసనలు తెలుస్తున్నటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కళా.